ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు అన్ని వీడియోలు చూడవచ్చు. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అవి ఒక్కోసారి సుఖాలను ఇస్తాయి, మరొకసారి కష్టాలను ఇస్తాయి. ఇవి కాలక్రమేణా మారుతూ ఉంటాయి. ఈ మార్పు అనేది సహజంగా ప్రకృతిలోనే ఉన్నది. ఈ మార్పును గురించి మనం ఎప్పుడూ చక్కగా మన నిర్ణయాలు చేసుకుంటూ, కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందించకుండా మనం వెళుతూ ఉండాలి. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. వారి యోగక్షేమాలు అన్నీ అడుగుతున్న సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుని ఉద్దేశించి, బావా, ఈ కష్టాల కడల నుంచి మేము బయటపడడానికి ఏ మార్గం లేదా, మాకు ఏదన్నా ఉపదేశం ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పత్రం మీద ఇలా రాసి ఇచ్చాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ పత్రం మీద నేను రాసిన వాక్యాన్ని మర్చిపోకు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అలా ధర్మరాజు ఆ పత్రాన్ని తీసుకుని అది చదువుతాడు. ఇది ఎప్పటికీ ఎలా ఉండదు అని దాని సారాంశం. ఇలా ఈ ఒక్క మాటే రాశారు ఆయన. ఇది ఎప్పటికీ ఎలా ఉండదు అంటే మార్పు జరుగుతుందని అర్థం. అది వేదాంత సారమైనది. అది చూసి ధర్మరాజు ఎంతో ఆశ్చర్యానికి లోని, చాలా మంచి వాక్యం ఇచ్చారు బావా, ఇది నేను చక్కగా ఆచరించుతానని చెప్పి ధర్మరాజు తన జీవితం పర్యంతము అలా ఆచరించారు. అలాగే స్థితప్రజ్ఞత గురించి కూడా భగవద్గీతలో భగవానుడు చెప్పాడు మనకి. అంటే ప్రతిదీ మార్పు వస్తుంది, మార్పు రాకుండా ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. అన్నీ మార్పు చెందింది కాబట్టి మార్పుని మనం కూడా మార్పుకు అనుగుణంగా మారి దాన్ని మనకి అనుకూలంగా చేసుకుంటూ ఉండాలి. అది కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అది పరమేశ్వరుడు మనకి ఇచ్చిందిగా భావించి చేసుకుంటుంటే మనకి ఎప్పుడు కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి. మన అనుకూలంగా మార్చుకుని మనం ముందుకు వెళ్ళటమే మనం చేయవలసింది. ఈ మార్పు ఎప్పుడైతే మనం దానికి అనుకూలంగా వెళుతున్నామో భగవంతుడి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది, అన్నింటిలో విజయాన్ని సాధిస్తాం. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా దానిలో నుంచి కూడా మనకు అనుకూలమైనటువంటి విషయాలను మనం తీసుకుని చక్కగా సమయానుకూలంగా దాన్ని ఛేదించుకుంటూ బయటకు వెళుతూ ఉండాలి. ఇలా మార్పుని మనం అనుకూలంగా చేసుకుంటే మనకి మనోధైర్యం పెరుగుతుంది. దాంతో ఏ పనినైనా సక్రమంగా నిర్వహించగలుగుతాం. కాబట్టి మార్పును గురించి బాధపడకుండా మార్పుని మనకు అనుకూలంగా చేసుకోవడమే మనం చేయవలసిన విధి.